ప్రేమించానని చెప్పి 2018 నుంచి 2025 వరకు సుమారు 9.5 కోట్ల రూపాయలు అశురెడ్డి అండ్ ఫ్యామిలీ తన నుంచి వసూలు చేసింది. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఫస్ట్ ముద్దు ఓకే అన్నారు కాబట్టి నేను ఇంకా తనివి తేరలేదు కాబట్టి నేను ఒక సెకండ్ ముద్దు పెడతాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఎ వుమన్, బీయింగ్ సో బ్యూటిఫుల్. చూడు మూర్తి, నువ్వు చిన్న పిల్లవాడు కాబట్టి చెప్తున్నానయ్యా, ట్రాన్స్ఫార్మర్లకి అమ్మాయిలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కరెంటు తీగలెక్కి ఆడుకుంటానంటావంటాయా, కాకిలా మాడిపోతావు. ధర్మేంద్రకు అశురెడ్డి ధమ్కి ఇచ్చిన ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అతడిని బెదిరిస్తూ మాట్లాడిన అశురెడ్డి ఆడియో లీక్ అయింది. చంపేస్తాను. ధర్మేంద్ర దగ్గర తీసుకున్న డబ్బులు ఇస్తానంటూనే అశురెడ్డి సాఫ్ట్ గా బెదిరించినట్లుగా ఆడియోలో వినిపిస్తోంది. అసలు ఎలా నీకు అసలు ఇంత చిన్న వయసులోనే ఇన్ని మోసాలు చేసి ఇంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఇట్స్ ట్రూలీ అప్లాడబుల్. తీసుకున్న డబ్బుల్లో 1.5 కోటి మాత్రమే ఇప్పుడు ఇస్తానంటూ చెప్పిన అశురెడ్డి, సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? నేను ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావని చెప్పి కాల్ చేసింది నాకు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తా. అంటే ఎస్ గోవిందా గోవిందా. మిగతా డబ్బులు జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఇస్తానంటూ చెప్పారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? త్రూ అకౌంట్, అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్ లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. నేనేం అప్పు తీర్చనంటం లేదు. ఎలా తీరుస్తారు? ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో డీల్ మాట్లాడుతున్నాం. ఓకే అయితే నెక్స్ట్ 3 years లో 40% ఆక్యుపెన్సీ ఉంటుంది. అది అవదమ్మా. చెప్పినట్టు డబ్బులు తీసుకుంటే సరే, లేకుంటే వేధింపుల కేసు పెడతానంటూ బెదిరించింది. లెదరేగా? అవును సాబ్. ఓ 10 పెట్టుకోవటానికి 10 ఎందుకు సాబ్? పెట్టుకోటానికి కాదు, కొట్టుకోటానికి. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. ఎవరావిడ? లీలారాణి అని స్త్రీ సంక్షేమ నాయకురాలు సార్. ఏం చేస్తా ఉంటుంది? మొగుడుతో కాపురం తప్ప అన్ని చేస్తుంటారు. ఇంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా తేల్చుకుందామంటే పెద్ద మనుషులను మధ్యలో పెడతామని ఒక రాజీ ప్రయత్నం చేసింది. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? తన తరపున ప్రవీణ వేణుస్వామిలతో కూర్చుంటారని చెప్పింది. వేణుస్వామి జాతకాలు చెప్పినవి జరగలేదు. సో ఐ ప్రౌడ్ దట్. నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను. ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు, అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. సో ప్రవీణ్ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా? నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. వావ్, వాట్ ఏ డైలాగ్! ఏం చెప్పావు? నాకు మే అనే ఒక్క టార్గెటే కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఈ మొత్తం నైట్ లా ఇంకో హైలైట్ ఏందో తెలుసా రాధిక నీకు? వెంట నువ్వే చేసి కోపం కూడా నువ్వే తెచ్చుకుంటావు చూడు. ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు. మే వరకు నేను ఆ డబ్బులు సెటిల్ చేస్తాను. అది నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. నేను వెళ్ళిపోతా. ధర్మేంద్ర దగ్గర తీసుకున్న డబ్బులు ఇస్తానంటూనే అశురెడ్డి సాఫ్ట్ గా బెదిరించినట్లుగా ఆడియోలో వినిపిస్తోంది. దీన్ని బట్టి నాకు అర్థమైన సైన్స్ ఏంటంటే, ఒక మగోడు వాడు ఎంత తెలివిగలడైనా ఉండొచ్చు, వాడు తోపై ఉండొచ్చు, కానీ ఒక అందమైన ఆడపిల్ల ముందు వాడి తెలివి పనిచేయదు. తీసుకున్న డబ్బుల్లో 1.5 కోటి మాత్రమే ఇప్పుడు ఇస్తానంటూ చెప్పిన అశురెడ్డి, మిగతా డబ్బులు జీవితంలో సెటిల్ అయిన తర్వాత ఇస్తానంటూ చెప్పారు. అంటాము, చేసేస్తాము. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.
ఆశురెడ్డి ధర్మేంద్రని అవసరానికి బాగా వాడేసింది. అతడి బ్యాంకు బ్యాలెన్స్ అంతా కూడా పిండేసింది. యాంగిల్స్ వాడుకున్నాడు వాడుకున్నంత పర్మిషన్ ఇచ్చారుగా ప్యాకెట్ ఆ తర్వాత వాడుకోవడానికి ఏముండదు, మొత్తం పిండేస్తాను. ఎవరి సలహా తీసుకుందో, పెళ్లి చేసుకుంటే కలిసి రాదని చెప్పారో లేకపోతే ధర్మేంద్రని పెళ్లి చేసుకుంటే ఆశురెడ్డికి కలిసి రాదని చెప్పారు. కానీ మొత్తానికి ఇప్పుడు పెళ్లి అనే మాట ఎత్తితే నో 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 చెప్పేసి అడ్డం తిరిగిందట ఆశురెడ్డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ గివ్ యూ వన్ అడ్వైస్, డోంట్ ఎవర్ ఫకింగ్ మ్యారీ, జస్ట్ ఎంజాయ్. ఐ యామ్ అగైన్స్ మ్యారేజ్. అసలు అరే ధర్మేంద్ర గారు నిన్ను అడుగుతున్నా ఫస్ట్, నేను వర్మ గారిని మొత్తం తొడల మీద మందు పోస్తే నాకినోడు వీడు, వానే సంక నాకు ఇచ్చింది, నువ్వెంతరా? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? వాడి దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఇష్టం ఉంటది, వాడి దగ్గర 5 కిలోల బంగారం తీసుకున్నప్పుడు వాడంటే ఇష్టం ఉంటది, వీడికని ఇంకోటి మంచోడు దొరికిండు, వీడు వద్దు అన్నప్పుడు మాత్రం మీకు చట్టాలు వర్తిస్తాయి. కరెక్ట్ అడిగా బాబు, ఆయన కొత్త ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు అడుగు. చెప్పండి సార్ చెప్పండి. అంటే సమాజంలో మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారే మీరు? మీకు ఏం రోగాలు పుట్టినాయి నాకు అర్థం కాదు. అది నా ఇష్టం కదా, మై చాయ్ మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఐ నో మీకెందుకు నొప్పి. సార్ ఆ వీడియో కూడా నువ్వు ప్లే చేయొచ్చు శుభు. ఈ వైట్ షర్ట్ అచ్చా, ఇప్పుడు వాడుతూ ఉంటుందా? ఇప్పుడు ఆడుతూ ఉండదు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అట్లా పూజలు చేయించుకుంటూ ఆ దండలు వేయించుకొని అగో సిగ్గు శరాలు ఉండాలి. నాకు తెలిసి వాడికి 20-30 లక్షలు ఇచ్చినట్టున్నారు వేణుస్వామికి పూజకి. అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను.